1700 కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఫాల్కాన్ సంస్థపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఒక్క హైదరాబాద్లోనే 850 కోట్లు వసూలు చేసినట్టు తేలింది. పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసిన డబ్బును షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. దుబాయ్, మలేషియా, సింగపూర్లకు నిధులు తరలించారు. తక్కువ మొత్తానికి ఎక్కువ లాభాలు ఇస్తామంటూ ప్రచారం చేసిన ఫాల్కాన్ మోసాలకు పాల్పడింది. కేసు నమోదు కాగానే సంస్థ చైర్మన్ అమర్దీప్ కుమార్ దుబాయ్ పారిపోయినట్లు తెలిసింది. 1700 కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఫాల్కాన్ సంస్థపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఒక్క హైదరాబాద్లోనే 850 కోట్లు వసూలు చేసినట్టు తేలింది. పెట్టుబడిదారుల నుంచి వసూలు చేసిన డబ్బును షెల్ కంపెనీ ద్వారా విదేశాలకు మళ్లించినట్టు ఈడీ గుర్తించింది. సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. సాయి కిరణ్, డీటెయిల్స్ అంటే హైదరాబాద్ లో వెలుగు చూసినటువంటి ఫాల్కాన్ సంస్థ మోసం పైన ఈడీ కూడా కేసు నమోదు చేసింది, ఈసీఐఆర్ నమోదు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా దాదాపు ఈ ఫాల్కాన్ సంస్థ 1700 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు కూడా గుర్తించింది. సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే ఈఓడబ్ల్యూ ఎకనామిక్ వింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కాకుండా పలు రాష్ట్రాల్లో దాదాపు 6900 మంది బాధితులున్నారు. అందరూ కూడా అంటే కొంత డబ్బు అందులో పెట్టుబడి పెడితే అధిక వడ్డీలతో రిటర్న్స్ ఇస్తామంటూ కూడా చాలా మంది దగ్గర 1700 కోట్లు వసూలు చేశారు. ఇందులో 850 కోట్లు మొదట రిటర్న్ చేసి నమ్మించినట్టు చేసి మిగతా 850 కోట్లు మళ్ళీ తిరిగి ఇవ్వలేదు. బాధితులంతా కూడా పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ డబ్బును చాలా రూపంలో కూడా షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించినట్టు కూడా పోలీసులు గుర్తించారు. సో దీంతో ఈడీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. దుబాయ్, మలేషియా, సింగపూర్ లాంటి దేశాలకు డబ్బులను పంపించినట్టు గుర్తించింది ఈడీ. కేసు నమోదు కాగానే చార్టెడ్ ఫ్లైట్ లో దుబాయ్ పారిపోయారు దీనికి సంబంధించినటువంటి చైర్మన్ అమర్దీప్ కుమార్. సో అమర్దీప్ కుమార్ కోసం కూడా గాలిస్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే ఇంతలో కొంతమందిని అరెస్ట్ చేశారు, కానీ మెయిన్ ముఖ్య నిధులంతా కూడా అయితే విదేశాలలో ఉన్నారు. సో దీంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. విదేశాలకు పారిపోయిన నిధుల కోసం కూడా ఎల్ఓసి జారీ చేసేందుకు పోలీసులు కూడా సిద్ధమయ్యారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.